అందరికీ నమస్తేనుల్లా. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 5గురికి స్పీకర్ నోటీసులు జారీ చేసిండ్రు, నోటీసులు ఇచ్చేసిండ్రు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంతకుముందు ఏం చెప్పిండ్రు, సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చినదో ఆ తీర్పుకు సంబంధించిన కాయిదాలు ఇంకా నా దగ్గర దాకా రాలే, వచ్చిన తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి స్పీకర్ చెప్పిండ్రు. తర్వాత నిన్నగాక మొన్న నోటీసులు ఇస్తారు అని చెప్పేసి కొన్ని ముచ్చట్లు వినబడ్డాయి. నిన్న 5 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన 5 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిండ్రు స్పీకర్. ఈ ప్రకాష్ గౌడ్ ఒక 5 మంది ఎమ్మెల్యేల పేర్లు ఒకసారి రాసుకుందాము. ఒకటి ప్రకాష్ గౌడు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే. ఇంకొకటి అరికపూడి గాంధీ, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే. అరికపూడి గాంధీ. తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే. ఈయన ఆల్రెడీ స్పందించిండు నిన్న, లేదు తూచు నేను పార్టీ మారలేదు అని చెప్పేసి. తర్వాత ఇంకొకరు వచ్చేసి కాల యాదయ్యకి ఇచ్చిండ్రు. ఇంకొకరికి ఎవరికి ఇచ్చిండ్రు, కాల యాదయ్యకి ఇచ్చిండ్రు. తర్వాత ఇంకొక ఎమ్మెల్యేకి కూడా ఇచ్చిండ్రు. ఒక్క నిమిషం. తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే, ఖమ్మం నుంచి ఒక్కనొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకి ఇచ్చిర్రు. మొత్తము 5 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిండ్రు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు. మరి ఇంకో 5 మందికి మొత్తం ఇంకో 5 మంది ఉంటారు కదా, మరి ఇంకో 5 మందికి ఏమి ఇయ్యలేదంటే ఇంకో 5 మందికి తొందరలో ఇస్తారట. మరి ఈ 5 మందికి ఇవ్వడం వెనుక కారణం ఏంది, ఇంకో 5 మందికి ఆపడం వెనుక కారణం ఏంది అనేది మనం పోతా ఉంటే మాట్లాడుకుందాం. కానీ నిన్న కోర్ కమిటీ సమావేశమైందిల్లా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఏఐసిసి చీఫ్ అండ్ ఇటు పోతే కోర్ కమిటీ, ఈ కోర్ కమిటీతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ఏం మాట్లాడుకున్నారట అంటే, ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలల్లో దాదాపు 4 ఎమ్మెల్యేలకు భౌతికంగా ఆధారాలు ఉన్నాయి. ఈ 4 ఎమ్మెల్యేల మీద అనర్హత వేటేసేసి మిగతా 6 మందిని కాపాడుకుందామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ దిగిందట. అవసరం లేదు, ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మనకు అవసరం లేదు, ఈ ఏదైతే వీళ్ళు పార్టీ ఫిరాయించారో వాళ్ళకు నోటీసులు ఇచ్చేసి వాళ్ళ మీద అనర్హత వేట వేసేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఈ 5 మందికి నోటీసులు జారీ చేసిండ్రు కదా స్పీకర్. 30 రోజులల్లో మీరు ఈ అంశం మీద స్పందించాలి, మీరు పార్టీ మారిన దాని మీద స్పందించాలి అని అంటే 30 రోజులు కాదు, ఇచ్చినాక 10 నిమిషాలకే ఈ బండ్ల కృష్ణమోహన్ అంతకుముందు కూడా అన్నాడు, నీ బీఆర్ఎస్లోనే ఉన్నా, పార్టీ మారలేదు అని చెప్పేసి. నిన్న కూడా చెప్పేసిండు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, పార్టీ మారలేదు అని చెప్పేసి. పార్టీ మారంది మరి కండువా ఎందుకు కప్పుకున్నాడు, పార్టీ మారంది సరితా తిరుపతయ్యతో లొల్లెందుకైతా ఉన్నది, పార్టీ మారకపోతే ప్రోటోకాల్ ఇష్యూ ఎందుకైతా ఉన్నది, పార్టీ మారకపోతే పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ లొల్లులు ఎందుకైతా ఉన్నాయి అనేది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆడ మరి జూబ్లీ హిల్స్లో పోయి కండువా కప్పుకున్నది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎందుకు, గతంలో కూడా చెప్పిండు. తర్వాత మళ్ళీ జూపల్లి కృష్ణారావు అవి బదిలాడిండు. తర్వాత మళ్ళా కేటీఆర్తో కూడా మాట్లాడిర్రు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఏం మాట్లాడిర్రు, నేను పార్టీ మారలేదు, మారినా కానీ తప్పైంది క్షమించుర్రు అని చెప్పేసి మాట్లాడితే అప్పుడు మీటింగ్ కూడా పెట్టి చెప్పిండ్రు. మళ్ళీ హ్యాండ్ ఇచ్చినట్టు చేసిండో ఏమో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అని అనిపించింది. తర్వాత జూపల్లి కృష్ణారావు అవి బదిలాడిండ్రు. ఇవన్నీ కార్యక్రమాలు నడిచినాయి. ఇప్పుడు ఈ 5 మంది ఎమ్మెల్యేలు 30 రోజులలో స్పందించాలి. 30 రోజులలో స్పందించాలి కాబట్టి వీళ్ళ గుండెలలో ఆల్రెడీ 100 మైళ్ళ వేగంతో పరిగెడుతున్న రైలు పోతే ఎట్లా గుండె డబ్ అంటది, ఆల్రెడీ ఆ గుండెలలో రైలు పరిగెడతా ఉండేట టెన్షన్ మొదలైందట ఈ 5 మంది ఎమ్మెల్యేలకు. మిగతా 5 మంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా గంతే ఉన్నది. ఇంకా మిగతా 5 మంది ఎమ్మెల్యేలు ఎవరు, పోచారం శ్రీనివాసరెడ్డి ఒకసారి రాద్దాం. మిగతా 5 మంది ఎమ్మెల్యేలు దారం నాగేందరు, పోచారము, కడియం శ్రీహరి, ఇంక ఇద్దరు ఎవరో ఉండే, ఇంకా ఇద్దరు, దానం నాగేందరు, పోచారమా, గూడెం మైపాల్ రెడ్డి. గూడెం మైపాల్ రెడ్డి కాంట్రవర్సీ వేరు. మళ్ళా ఆడ
ఇట్లా మొత్తం మీద ఇంకొకరి పేరు మర్చిపోయినా నేను. దానము, పోచారము, కడియము, గూడెం మైపాల్ రెడ్డి, ఇంకొకరి పేరు ఉంటుంది. మొత్తం మీద ఈ ఐదు మందికి ఇంక ఇయ్యలేరు, ఇస్తారట, తొందరలో ఇస్తారట. మరి ఈ 5 మందికి ఎప్పుడు ఇస్తారు, ఏం కథ అనేది చూడాలి. ఈ అరకపూడి గాంధీకి ఆటోమేటిక్గా వీళ్ళు ఏమి ఇచ్చిండ్రు, ఈ అకౌంట్స్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇచ్చిండ్రు ప్రతిపక్షాలతోని సంప్రదింపులు జరపకుండా. ఈ సంజయ్, ఈ ఐదు మంది ఎమ్మెల్యేలకు ఇంకా ఇయ్యలే. ఇప్పుడు దానం నాగేందర్తో రాజీనామా చేపించి ఇక్కడ బై ఎలక్షన్లు పెట్టి ఆడ రోహిన్ రెడ్డికి ఇస్తామని చూస్తుండంట. మరి రేవంత్ రెడ్డి ముచ్చట్లు అయితే తినబడుతున్నాయి. మరి పోచారం సార్ కథ ఎట్లుంటుందో, కడియం శ్రీహరికి అయితే ఈడ వాళ్ళ బిడ్డ ఎన్నికలలో డైరెక్ట్ ఎంపీ టికెట్ ఇస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తాడా? దానికి ఒక ఆధారం దానం నాగేందర్ ఈజీగా దొరుకుతాడు, తెల్లెం వెంకట్రావు కూడా దొరుకుతాడు, ఇటు పోతే కడియం శ్రీహరి దొరుకుతారు. మొత్తం మీద భౌతికమైన ఆధారాలున్న 4 ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేసి వాళ్ళను వదిలించుకుందాం, మిగతా ఎమ్మెల్యేలను కాపాడుకుందామనే ఆలోచనలో ఉన్నారట. ఉన్న తర్వాత ఈ కోర్ కమిటీ ఏదైతే ఉన్నదో, కోర్ కమిటీ మాట్లాడుకునేటప్పుడు లైట్ తీసుకోర్రి అంత ఉత్తిముచ్చట్ని అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండట. రేవంత్ రెడ్డి చెప్పే వరకు లేదు స్పీకర్ గారు న్యాయ నిపుణులు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు చర్చలు జరిపిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చిండు. మనం లైట్ తీసుకుంటా అంటే నడవది, ఇది లైట్ ముచ్చట, చీప్ మ్యాటర్, ఉత్తమ ముచ్చట అని మనం అనుకుంటున్నాం కానీ దేశవ్యాప్తంగా మన పార్టీకే పరువు ప్రతిష్ట భంగం కలిగే ముచ్చట ఇది. మొత్తం మీద వాళ్ళని కాపాడుకుంటే మాత్రం మనం అప్రతిష్ట పాలు కావడం పక్కా అని చెప్పేసి కోర్ కమిటీలో ఉన్న ఒక మంత్రి లేచి ముచ్చట మాట్లాడంగానే మరి భౌతికమైన ఆధారాలు ఉన్న 4 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద అనర్హత వేటు వేసేసి ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం. బై ఎలక్షన్స్ రావు, పక్క అసెంబ్లీలోనే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో బై ఎలక్షన్స్ రావు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడది, ఇదంతా ఉత్తముచ్చట, ఇదంతా శుద్ధ దండగా అని చెప్పేసి మాట్లాడినరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గాంభీర్యం ప్రదర్శించిండ్రు అసెంబ్లీ వేదికగా, యావత్తు తెలంగాణ ప్రజలు చూస్తుండగా గాంభీర్యం ప్రదర్శించిండ్రు. మరి పుసుక్కున ఇప్పుడు 4 మీద అనర్హత వేటెత్తే బై ఎలక్షన్స్ రావాల్సిందే కదా, కంపల్సరీ బై ఎలక్షన్స్ రావాల్సిందే కదా. మరి ఏ ముఖం పెట్టుకొని ఇలా ప్రజల బై ఎలక్షన్స్ రావన్నారు కదా, మరి బై ఎలక్షన్స్ వచ్చినాయని తిరుగుతారు, చెప్పాలి. మొత్తం మీద భౌతికమైన ఆధారాలున్న 4 ఎమ్మెల్యేలను మనం వాళ్ళని కాపాడితే అసలుకి ఎసరు వస్తుంది, ఆగమైతము అని చెప్పేసి ఈ కోరు కమిటీ ఏదైతే ఉన్నదో, ఈ ఏఐసిసి చీఫ్ అట్లనే టీపీసీసీ అధ్యక్షుడు, కొంతమంది మంత్రులు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశమై ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉన్నది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మనకు అవసరం లేదు, ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మనం కాపాడుకుంటూ పోతే అసలుకే ఎసరొస్తుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, లైట్ తీసుకోవడానికి లేదు, కంపల్సరీ ఒక 4 మీద అనర్హత వేటు వేయాల్సిందే, వేసి పరువు ప్రతిష్ట కాపాడుకోవాల్సిందే అని చెప్పేసి. ఇప్పుడు ఏమైంది పాపం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి, తన్నబోయి తండించుకున్నట్టు అని అంటారు చూడు, అంటే బయట మాట్లాడతారు, అట్లా అయిపోయింది. వాళ్ళకి సుప్రీంకోర్టులో వడ్డప్పటి నుంచి వాయిదాల మీద వాయిదాలు పడుతున్న కొద్దీ గుండెల్లో వేగం పెరుగుతుంది. అసలు ఊరికేనంటే మారుతిమిరా పార్టీ ఫిరాయిస్తిమిరా అని చెప్పేసి, బీబీసీ అని చెప్పేసి, బీబీబీ అని చెప్పేసి, BBB ఫార్ములా వల్ల పార్టీ ఫిరాయించిరని చెప్పేసి అప్పట్లో కూడా మనం మాట్లాడుకున్నాం. భూములు, బిల్లులు, బ్లాక్ మెయిలింగ్, అయితే భూములు లేకపోతే బిల్లులు లేకపోతే బ్లాక్ మెయిలింగ్ చేసి మరి పార్టీ ఫిరాయించేటట్లు చేసిండ్రు. బీఆర్ఎస్ విలీనం చేస్తాం, మొత్తము అయిపోతుందిగా, విలీనం చేసుకుంటాం. ఈ 10 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇంకో 15 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు, మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తారు, అయిపోతుందిగా బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైపోతుంది అని చెప్పేసి అప్పుడు మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించిండ్రు. ఇప్పుడు మొన్న 2 ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేసుకుంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అంతే అని చెప్పేసి ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో గుబులు ఉచ్చుకున్నది. ఇప్పుడు ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకు ఈ నోటీసులు అందుకున్న 5 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అధ్వానంగా ఉందట, అసలు నిద్ర పడతలేదట. 10 నిమిషాలలో స్పందించిండ్రు కాదు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పేసి. 30 రోజులలో మీరు పార్టీ ఫిరాయించిండ్రా లేకపోతే లేదా, దాని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి బీఆర్ఎస్ పోరాటం ఫలించింది, కేసీఆర్ కృషి ఫలించింది. సుప్రీం ఈడ హైకోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో, హైకోర్టు తీర్పు
కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ మేము సుప్రీంకోర్టు దాకా పోతామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం జరిగింది. మాట్లాడిన విధంగానే సుప్రీంకోర్టు దాకా పోయినరు. అక్కడ అనర్హత వేటేయాలని చెప్పేసి పిటిషన్ వేసిండ్రు. ఆయా రాష్ట్రాలలో తీర్పులను పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే అటువంటి తీర్పునే ఇచ్చింది. ఆ తీర్పుకు అనుగుణంగా ఇప్పుడు వీళ్ళ మీద అనర్హత వేటు పడాల్సిందే. మళ్ళీ 4 అనర్హత వేటేసి మిగతా 6 మందిని ఊకుస్తామంటే దానికి తగ్గట్టు ఆధారాలు కూడా అక్కడ సమర్పిస్తారు కంపల్సరీ బీఆర్ఎస్ నాయకులు. ఇప్పుడు ముందపోతే నుయ్యి వెనకపోతే గొయ్యి అన్నట్లు తయారైంది పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.